అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. సజ్జల భార్గవ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సోషల్ మీడియా పోస్టుల విషయంలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని భార్గవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. 2 వారాల పాటు అరెస్ట్ చేయొద్దని మధ్యంతర రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు. సజ్జల భార్గవ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సోషల్ మీడియా పోస్టుల విషయంలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని భార్గవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. 2 వారాల పాటు అరెస్ట్ చేయొద్దని మధ్యంతర రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు. సజ్జల భార్గవ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సోషల్ మీడియా పోస్టుల విషయంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని భార్గవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, గుడ్ ఆఫ్టర్నూన్. సజ్జల భార్గవ్ కేసు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సజ్జల భార్గవ్ రెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారంటూ ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 8 కేసుల వరకు సజ్జల భార్గవ్ రెడ్డి పైన నమోదైనటువంటి నేపథ్యంలో సజ్జల భార్గవ్ రెడ్డి తన పైన నమోదైనటువంటి కేసుల విషయంలో అరెస్టు కాకుండా సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదే సందర్భంలో తన పైన నమోదైనటువంటి కేసులను కొట్టివేయాలంటూ కూడా ఆయన పిటిషన్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ పిటిషన్ పైన ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సజ్జల భార్గవ్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏపీ హైకోర్టులోనే పిటిషన్ దాఖలు చేయాలని కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా 2 వారాల పాటు సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ ఆయనకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో గతంలో ఎవరైతే అసభ్యకరంగా పోస్టులు పెట్టారో వారిని అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఇప్పటికే కొద్దిమందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక వ్యక్తులను కూడా ఇప్పటికే అరెస్ట్ చేసింది. సజ్జల భార్గవ్ రెడ్డిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో సజ్జల భార్గవ్ రెడ్డి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో తనను ముందస్తు అరెస్ట్ నుంచి రక్షించాలంటూ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఒకవైపు ఈ పిటిషన్ కి సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతుంది. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా కేసులు కొట్టివేసే విషయానికి సంబంధించి ఊరట లభించలేదు. అయితే 2 వారాల పాటు మాత్రం అరెస్ట్ చేయొద్దంటూ మధ్యంతర రక్షణ కల్పించింది. ఒక రకంగా ఇది ఆయనకు కొంతవరకు ఊరట కల్పించే అంశంగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.